ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ ముఖ్యమంత్రి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారని మండిపడ్డారు. కదలాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. 10 ఏళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీనా మమ్మల్ని ప్రశ్నించేది అని ఫైర్ అయ్యారు. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. ఇప్పుడు మతం పేరుతో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 2 పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు పొన్నం. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఆర్టీసీ శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణలో నా అక్క చెల్లెలందరూ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, దాంతో పాటుగా 10 లక్షల ఆరోగ్యశ్రీ, అంతేకాదు నియోజకవర్గానికి 3500 ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. పిల్లలు పుట్టి పెళ్లిలై మనవరాలు వచ్చిన రేషన్ కార్డు రాలే. కాంగ్రెస్ వెంటనే ఎలక్షన్ కాగానే కొత్త రేషన్ కార్డు ఇస్తుందని మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు 2000 కార్యకర్తలు చెప్తాను ధైర్యంగా ఊర్లలో, నా కార్యకర్తల ధైర్యంగా ఊర్లలో టీఆర్ఎస్ ప్రజలకు మళ్ళా జవాబు చెప్పండి. 2004 నుంచి 16 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి చెప్పండి. ఇప్పుడు కూడా మేము అన్ని చేస్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమైంది రైతు రుణమాఫీ. మా ముఖ్యమంత్రి చెప్పిన బిడ్డ ఆగస్టులో రెడీ ఉండాలి. ఆ రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తామన్న మాట గట్టిగా తెల్లగా